ఈ యొక్క ఇంటిగ్రేషన్ చాప్టర్లో మీకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 2 cos x ప్లస్ 3 sin x బై 4 cos x ప్లస్ 5 sin x ఇంటూ డిఎక్స్ అని ఇస్తాడు. సో ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామినేషన్స్లో అడిగాడు కాబట్టి ఈ క్వశ్చన్ని ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఏదైతే మనకి ఇలాంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం ఇవ్వడానికి అవకాశం ఉంది, అర్థమైందా? సో ఒకవేళ పేపర్ టఫ్ చేయాలంటే దీనికంటే కొంచెం అడ్వాన్స్డ్గా ఇస్తాడు. సో ఆ క్వశ్చన్స్ కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం సింపుల్ వేలో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఇవి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు ఎగ్జామినేషన్స్లో వచ్చింది. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఒక 5 to 10 minutes మీరు చాలా జాగ్రత్తగా కరెక్ట్గా వింటే ఈ క్వశ్చన్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇది మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనం ఏం లేదు నాన్న, ఫస్ట్ ఏం చేయాలి అంటే వర్కింగ్ రూల్ తీసుకుంటాం. నీకు వర్కింగ్ రూల్ వస్తే సమ్ అనేది ఈజీగా సాల్వ్ చేస్తావు. అక్కడే నీకు 50% సమ్ అనేది నీకు వచ్చేస్తుంది వర్కింగ్ రూల్ వస్తే. సో వర్కింగ్ రూల్ ఏంటి అంటే ఇదే పెద్ద ఫార్ములా కాదు, పెద్ద ఈక్వేషను కాదు, అర్థమైందా? సో వర్కింగ్ రూల్ ఏంటో ఒకసారి చూడండి. న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినోమినేటర్ ప్లస్ బి ఇంటూ డినోమినేటర్. అంతే. డినోమినేటర్ ఉంది ఇంత మీరు గుర్తుపెట్టుకోవాల్సినంత ఈక్వేషన్ ఏమీ లేదు, మీరు కంటెస్ట్ చేయాల్సినంత ఫార్ములా కూడా లేదు. సో ఇదేంటి వర్కింగ్ రూల్ ఏంటి? న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినోమినేటర్ ప్లస్ బి ఇంటూ డినోమినేటర్. ఇది వర్కింగ్ రూల్. ఈ వర్కింగ్ రూల్ రాకపోతే మీరు ఏ సమ్ కూడా సాల్వ్ చేయలేరు. కాబట్టి వర్కింగ్ రూల్ నేర్చుకోండి. వర్కింగ్ రూల్ ఎవరికైతే గుర్తుంటుందో వాళ్ళ సమ్ చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తారు. సో నెక్స్ట్ ఏం చేస్తారు? న్యూమరేటర్ అంటే ఏంటి? 2 cos x ప్లస్ 3 sin x, ఇదే కదా. సో ఇప్పుడు న్యూమరేటర్ ప్లేస్లో న్యూమరేటర్ రాస్తాం. ఈజ్ ఈక్వల్ టు ఏ డి బై డిఎక్స్ డినోమినేటర్ వాల్యూ రాస్తాం ప్లస్ బి డినోమినేటర్ వాల్యూ రాస్తాం. అర్థమైందా? కొత్తగా ఏం రాయలేదు. న్యూమరేటర్ ప్లేస్లో డినోమినేటర్ ప్లేస్లో డినోమినేటర్ వాల్యూస్ రాస్తాం. అర్థమైంది కదా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు న్యూమరేటర్ వాల్యూ యాస్టీస్గా రాసుకోండి. ఈజ్ ఈక్వల్ టు ఏ ఇదేంటి? డి బై డిఎక్స్, ఇట్ మీన్స్ డెరివేటివ్. ఏ వాల్యూ డెరివేట్ చేయాలి? ఈ వాల్యూ డెరివేట్ చేయాలి. సో కాస్ ఎక్స్కి డెరివేటివ్ ఏంటి? మైనస్ సైన్ ఎక్స్. మైనస్ గుర్తుపెట్టుకోండి, సైన్ ఎక్స్ కాదు, మైనస్ సైన్ ఎక్స్. మైనస్ బదులు సైన్ ఎక్స్ అని రాశారంటే సమ్ మొత్తం పోయిన, అక్కడ మీకు 7 మార్క్స్ పోయినట్టే. అర్థమైంది కదా? సో కాస్ ఎక్స్కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్. సో మైనస్ 4 sin x ప్లస్ సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్సే. అర్థమైందా? 5 cos x ప్లస్ బి యాస్టీస్గా స్టెప్ అనేది రాసుకుంటాం. ఇది నేను ఏమనుకున్నాను? ఈక్వేషన్ నెంబర్ 1. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఏమన్నాను? ఈక్వేషన్ నెంబర్ 1. మనకి ఏదో పెద్ద సాల్వ్ చేస్తే వచ్చేది ఈక్వేషన్ నెంబర్ 1 అనేది. ఏంటి? న్యూమరేటర్ ప్లేస్లో న్యూమరేటర్ వాల్యూ, డినోమినేటర్ ప్లేస్లో డినోమినేటర్ వాల్యూ వేసావు, అంతే. ఇక్కడ ఏం చేసావు? డెరివేటివ్ చేసావు. అర్థమైంది కదా? సో అయిపోయింది, నీకు వచ్చింది ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఏదైతే ఈక్వేషన్ నెంబర్ 1 ఉందో దీని నుంచి ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒకసారి చూద్దాం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ కాస్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ని తీసుకున్నా. ఇందులో కాస్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి జాగ్రత్తగా చూడండి. కాస్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఏమి కనిపిస్తున్నాయా? ఓకే, ఏం కనిపిస్తున్నాయి? ఇక్కడ 2 ఉంది. కాస్ ఎక్స్ కోఎఫిషియెంటే కదా 2. ఓకే, సో 2 ఉంది. 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కాస్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి చూడండి, 5a. సో ఇదేమవుతుంది? 5a ప్లస్ కాస్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ 4b. ఏం చేయాలి? దీన్ని నేను 0కి ఈక్వల్ చేయాలి, అప్పుడు నాకు ఈక్వేషన్ వస్తుంది. సో 0కి ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? ఇది ఈక్వేషన్ ఈ వాల్యూ అటు తీసుకెళ్ళాలి, లేదా అదే ఇటు తీసుకురావాలి. అక్కడ ఉంటే 0 అవ్వవు. అయితే అటే ఇటు రావాలి, ఇటుదే అటు వెళ్ళాలి. సో నేనేం చేశాను? దీన్ని ఇటు తీసుకెళ్ళా. అప్పుడు ఏమవుతాయి? ఈ +20 వస్తే ఏమవుతుంది? -2 అయిపోయింది. ఇప్పుడు ఏం చేసాం? దీన్ని 0కి ఈక్వల్ చేసాం కాబట్టి నాకు ఈక్వేషన్ నెంబర్ 2 వచ్చింది. అర్థమైందా? వచ్చింది ఈక్వేషన్ నెంబర్ 2. కాస్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ చేస్తే 2 వచ్చింది. ఇప్పుడు సైన్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ తీసుకోండి. ఇందులో సైన్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి చూడండి, ఇక్కడ 3 కనిపిస్తుంది. సో 3. ఇక్కడ సైన్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ మైనస్ ఉంది, మైనస్ మర్చిపోవద్దు. అర్థమైందా? వీళ్ళు మర్చిపోతే సమ్ మొత్తం మర్చిపోవాల్సి వస్తుంది. సో -4a ప్లస్ ఇక్కడ సైన్ ఎక్స్ ఏముంది? 5 ఉంది. సో ఇది ప్లస్ 5b. దీన్ని కూడా ఈ ఈక్వేషన్ని 0 చేయాలి అంటే దీన్ని అటు తీసుకెళ్ళాలి, అదే ఇటు తీసుకురావాలి. సో ఇక్కడ ఏం చేశానంటే దాన్ని ఇటు తీసుకొచ్చాను. ఇది ఇదొకటి వెళ్ళింది, ఇప్పుడు అది ఇటు వచ్చింది. ఇప్పుడు చూడండి 4a, ఇది మైనస్ అనేది ఇటు వస్తుంది, ఏమైపోయింది? ప్లస్ అయిపోయింది. సో 4a ఇక్కడ ప్లస్ ఉన్నది ఇటు వస్తే ఏమైపోయింది?
మైనస్ అయిపోయింది. సో -5b ఇక్కడ ఏముంది ఆల్రెడీ +3 ఉంది. సో ఇది ఈక్వల్ 0. దీన్ని నేనేమనుకున్నాను ఈక్వేషన్ నెంబర్ 3. అర్థమైందా లేదా? ఓకే. ఏం చేశాను వర్కింగ్ రూల్ మస్ట్ అండ్ షుడ్ వర్కింగ్ రూల్ గుర్తుంటే సమ్ వచ్చేసినట్టే. వర్కింగ్ రూల్ ఏదైతే న్యూమరేటర్ డినామినేటర్ వాల్యూస్ ఉన్నా డిరైవ్ చేస్తాం. ఇక్కడ డెరివేటివ్ చేసాం. ఈక్వేషన్ నెంబర్ 1 వచ్చింది. కాసెస్ కోఎఫిషియెంట్స్ తీసుకున్నాం, సైనస్ కోఎఫిషియెంట్స్ తీసుకున్నాం. 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఏవైతే నీకు వచ్చాయో ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేయండి. ఏదైతే 2, 3 వచ్చింది కదా ఈ రెండింటిని సాల్వ్ చేయండి. మీకు ఆల్రెడీ ఎలా సాల్వ్ చేయాలో తెలుసు. ఎలాగా సెంటర్ నుంచి తీసుకోవాలి, మళ్ళీ ఇక్కడే ఆపాలి కదా. అంటే ఏంటి 4 -2 5 and 4 4 -2 5 4. మరి ఇప్పుడు ఏమవుతుంది -5 3 4 and -5 -5 3 4 and -5. అర్థమైంది కదా నాన్న? ఓకే. నాకు ఏ వాల్యూ కావాలి, ఏ వాల్యూ కావాలి, బి వాల్యూ కావాలి. సో నేను AB1 అని రాసుకున్నా. అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేయాలి, ఇది AD - BCలో చేయాలి, ఈ ఫామ్లో చేయాలి. సో అంటే ఏంటి 4 3 12, నెక్స్ట్ 5 2 10, మైనస్ ఇంటూ మైనస్. సో దిస్ ఇస్ +10, కానీ ఫార్ములాలో ఒక మైనస్ ఉంది కదా. సో ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ నథింగ్ బట్ మైనస్. సో ఇది ఏమవుతుంది, ఇది -10 అవుతుంది. ఇస్ ఈక్వల్ టు 2 4 8 మైనస్ ఉంది కదా, సో -8. నెక్స్ట్ 3 5 15 +15, బట్ ఫార్ములా మైనస్ ఉంది. ఫార్ములా మైనస్ ఎప్పుడు మర్చిపోవద్దు. సో ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ నథింగ్ బట్ మైనస్. సో ఇదేమవుతుంది -15 ఇస్ ఈక్వల్ టు 5 5 మైనస్ ఉంది కదా, సో -25 తప్పదు మరి. నెక్స్ట్ 4 4 16, ఇక్కడ +16 ఎందుకంటే ఫార్ములా మైనస్ ఉంది. సో దిస్ ఇస్ -16. సింపుల్ అంతే. నెక్స్ట్ ఏంటి -10 + 12 ఎంత అవుతుంది +2. 8 -8 + 15 ఇస్ నథింగ్ బట్ -23. నెక్స్ట్ 1 -25 -16 ఏమవుతుంది, కరెక్ట్గా ప్లస్ చేస్తే -41 వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను ఈ రెండింటిని సాల్వ్ చేయి. అప్పుడు ఏం వస్తుంది, ఈ రెండింటిని సాల్వ్ చేయి, బి వాల్యూ వస్తుంది. సో ఫస్ట్ ఈ రెండింటిని చేయండి. ఇదేమవుతుంది 2 - 41, కానీ డెలిపోతే ఏమవుతుంది -2 / 41 అవుతుంది కదా. సో -2 / 41 సరిపోయిందా లేదా? ఈ రెండింటిని చేసాం, ఎంత వచ్చింది -2 / 41. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటిని చేయండి. సారీ, ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేయండి. ఈ రెండింటి చేస్తే మనకి ఎంత వస్తుంది 23 / 41. సరిపోయిందా లేదా? ఈ రెండు సాల్వ్ చేస్తే మనకు వచ్చింది ఏ వాల్యూ, ఈ రెండింటి సాల్వ్ చేస్తే మనకు వచ్చింది బి వాల్యూ. ఇప్పుడు ఏవైతే ఈ ఏ వాల్యూ బి వాల్యూ వచ్చాయో ఈ రెండు వాల్యూస్ తీసుకువెళ్ళి స్టార్టింగ్లో చిన్న స్టెప్ చేసి ఈక్వేషన్ 1 వచ్చేసింది కదా. సో ఆ ఈక్వేషన్ 1లో ఏబి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఏదైతే మీకు ఈక్వేషన్ 1 ఉందో ఇందులో మీకు ఎక్కడైతే ఏ కనిపిస్తుందో, ఎక్కడైతే బి ఇది ఇక్కడ కాదు. అర్థమైందా? ఇక్కడ కాదు, ఈ ఈక్వేషన్ నెంబర్ 1లో మాత్రమే. ఇవన్నింటిలో పెట్టి కానీ మళ్ళీ అన్నీ రాసి ఈక్వేషన్ నెంబర్ 1లో ఏ కనిపించిన దగ్గర ఏ వాల్యూ, బి కనిపించిన దగ్గర బి వాల్యూ రాయండి. అలా రాస్తే మనకు వచ్చే ఈక్వేషన్ ఇది. మీదంతా యాస్టి రాసి మిగతాది ఏది మార్చివచ్చు సొంతగా. ఓన్లీ ఏబి ప్లేస్లోనే ఏబి వాల్యూస్ రాయండి. ఓకే. నెక్స్ట్ ఒకసారి క్వశ్చన్ తీసుకుందాం. ఏంటి 2 cos x + 3 sin x / 4 cos x + 5 sin x. ఇది క్వశ్చన్. ఇందులో మీరు కరెంట్ అబ్జర్వ్ చేస్తే 2 cos x + 3 sin x ఈ రెండు ఒకేలా ఉన్నాయండి, ఒకేలాగా ఉంటాయి. ఇదే కదా మనం సాల్వ్ చేసేది కదా. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చే ఈక్వేషన్ ఇది. సో ఏం చేస్తాను, ఏదైతే 2 cos x + 3 sin x ఉంది కదా, సో ఈ వాల్యూ చేస్తే మనకి ఇది వచ్చింది కదా. సో దీని ప్లేస్లో ఇది రాసుకోవచ్చు కదా. సో ఇన్ ప్లేస్ ఆఫ్ 2 cos x + 3 sin x వాల్యూ, ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ వాల్యూ యూ కెన్ రైట్ దిస్. అర్థమైందా లేదా? అంటే ఈ వాల్యూ ప్లేస్లో ఈ వాల్యూ సాల్వ్ చేస్తాను కదా, నాకు ఇది వచ్చింది. సో దీని ప్లేస్లో నేను రాసుకున్నాను. ఈ టోటల్ ఈక్వేషన్ బై డినామినేటర్ ఏదైతే ఉందో అది రాసుకుంటాం. అర్థమైంది కదా. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఇందులో కాన్స్టెంట్ టర్మ్స్ని బయట తీసుకొచ్చేస్తాం. ఏదైతే డినామినేటర్ వాల్యూ ఉందో ఇది ఈ వాల్యూకి చెందుతుంది, ఈ వాల్యూకి చెందుతుంది. ఇది ఒక్కదానికి పరిమితం అయిపోదు, దీనికి చెందుతుంది, దీనికి చెందుతుంది. కాబట్టి నేనేం చేశాను, సపరేట్ చేసి రాసేసుకున్నా. అర్థమైందా? దానికన్నా ముందు ఏదైతే కాన్స్టెంట్ వాల్యూస్ ఉన్నాయో బయట తీసుకొచ్చా. -2 / 41. నెక్స్ట్ ఈ వాల్యూకి చెందుతుంది కదా, సో సపరేట్ చేస్తాను dx ప్లస్
ఓకే కాన్స్టెంట్ అని బయట తీసుకున్నా మళ్ళీ దీన్ని సపరేట్ చేసి రాసుకున్నాం అంటే కాన్స్టెంట్ టర్మ్స్ బయటికి తీసుకొని ఈ వాల్యూతో ఈ రెండింటిని సపరేట్ చేసి రాసుకున్నాం అర్థమైందా లేదా ఓకే ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే డినామినేటర్లో మీకు ఏదైతే వాల్యూ కనిపిస్తుందో దాని యొక్క డెరివేటివ్ పైన ఉంది నాన్న డినామినేటర్లో మీకు ఏదైతే వాల్యూ కనిపిస్తుందో దాని యొక్క డెరివేటివ్ పైన ఉంది ఒకసారి చూడండి కాస్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి మైనస్ సైన్ ఎక్స్ ఇందాక చెప్పండి మైనస్ సైన్ ఎక్స్ కాదు మైనస్ సైన్ ఎక్స్ వేస్తే మీకు సంపోద్ది సో ఏంటి మైనస్ సైన్ ఎక్స్ అంటే దీని డెరివేటివ్ పైన ఉందా లేదా ఉంది ఓకే ప్లస్ 5 సైన్ ఎక్స్ డెరివేటివ్ ఎంత కాస్ ఎక్స్ అంటే డినోమినేటర్లో ఏదైతే వాల్యూ ఉందో దీని యొక్క డెరివేటివ్ నీకు న్యూమినేటర్లో ఉంది సో డినోమినేటర్లో ఉన్న వాల్యూ యొక్క డెరివేటివ్ న్యూమినేటర్లో ఉండేటప్పుడు మన ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములాని యూజ్ చేస్తాం ఫార్ములా ఏంటంటే లాగ్ మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి ఈ ఫార్ములాని ఎప్పుడు యూజ్ చేస్తామో గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తాం ఎక్కడ అంటే ప్రతి ఇలా ఈ ఏదైతే మనం చెప్తున్న సమ్స్ వీటిలో ఒక 4 మోడల్స్ ఉంటాయి రైట్ సో వీటిలో మీకు ప్రతి మోడల్లో కూడా ఈ ఫార్ములా అప్లై చేసి వచ్చా ప్రతి సమ్లో లాస్ట్కి వచ్చేసరికి ఈ ఫార్ములా అప్లై చేసి వచ్చా అంటే కాదు ఎక్కడ అప్లై చేయాలి అంటే డినోమినేటర్లో ఏదైతే వాల్యూ ఉంటుందో ఈ వాల్యూ యొక్క డెరివేటివ్ నీకు న్యూమినేటర్లో ఉంటే దర్జాగా ఈ వాల్యూ ఈ యొక్క ఫార్ములాని అప్లై చేసుకోవచ్చు అర్థమైందా సో అలాగే అదే అంతేగాని నచ్చినట్టు రిడక్షన్ ఫార్ములాస్లో పెట్టేస్తాం వేరే నచ్చిన సమయంలో వేరే మోడల్లో పెట్టేస్తాం అంటే అలాగా అవ్వదనమాట ఓకే సో ఫస్ట్ ఏంటి ఇదేంటిది డినోమినేటర్ ఉన్న వాల్యూ యొక్క డెరివేటివ్ న్యూమినేటర్లో ఉంది సో ఇప్పుడు ఏ రూపంలో ఉండేటట్టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫార్ములా ఏంటి లాగ్ మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి సో లాగ్ మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత 4 cos x plus 5 sin x ఇదే కదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే సో లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 4 cos x plus 5 sin x ఇంతకుముందు ఏముంది మనకి కాన్స్టెంట్ టర్మ్ -2/41 ఇది యాస్టేజ్ ఉండిపోద్ది సో ఇదే మనకి ఏమవుతుంది ఈ ఫార్ములా ఉంది కాబట్టి ఇక్కడే మనం ఫార్ములాని యూజ్ చేస్తాం అనమాట సో ఫార్ములా యూజ్ చేస్తాం ఏంటి లాగ్ మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 4 cos x plus 5 sin x రాస్తాం అర్థమైందా నెక్స్ట్ ప్లస్ 23/41 ఇది యాస్టేజ్ రాసుకుంటాం ఇదేమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది ఒకలా ఉన్నాయి కదా సో క్యాన్సిల్ అయిపోతుంది నెక్స్ట్ ఏంటి ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎంత ఎక్స్ ప్లస్ సి ఇంటిగ్రల్ డిఎక్స్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ సి కదా సో ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ సి అర్థమైందా లేదా ఒకసారి రిలీజ్ చేసేస్తాను ఒకసారి చూడండి ఒక్కసారి రివిజన్ చేస్తే మీకు అర్థమైపోతుంది అనమాట ఓకే 1 minute ఓకే ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ సైన్ ఎక్స్లు కాస్ ఎక్స్లు ఉన్నాయా ఉంటే నీకు సమ్ చాలా ఈజీగా సాల్వ్ అయిపోద్ది గుర్తుపెట్టుకో సో ఫస్ట్ ఏంటి వర్కింగ్ రూల్ వస్తే నీకు 5% ఒక 50% సమ్ నీకు వచ్చేసినట్టే సో ఏంటి న్యూమినేటర్ ప్లేస్లో న్యూమినేటర్ వాల్యూ డినామినేటర్ ప్లేస్లో డినామినేటర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తావు నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది డినామినేటర్ అంటే డెరివేటివ్ చేయాలి d/dx అంటే డెరివేటివ్ చేయాలి సో ఈ టర్మ్ డెరివేటివ్ చేస్తాం అప్పుడు నీకు వచ్చింది ఈక్వేషన్ నెంబర్ 1 ఓకే ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ ఇంట్లో నీకు కాస్ ఎక్స్ కోఫిషియన్స్ని సైన్ ఎక్స్ కోఫిషియన్స్ని రాసుకుంటాం అప్పుడు 2 ఈక్వేషన్స్ వస్తాయి ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ ఈక్వేషన్ నెంబర్ 3 సో ఈ రెండింటిని సాల్వ్ చేస్తే నీకు ఏబి వాల్యూస్ వస్తాయి వచ్చాయా లేవా సో ఇప్పుడు ఏబి వాల్యూస్ తీసుకువెళ్ళి ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 వచ్చింది అన్నావు కదా సో ఇక్కడ ఏబి అని ఉంటాయి చూడండి ఇచ్చేవాళ్ళ మర్చిపోద్ది వీటిని ఇక్కడ ఏ ప్లేస్లో ఏ వాల్యూ బి ప్లేస్లో బి వాల్యూ రాసేయండి రాసిస్తే మనకు వచ్చే ఈక్వేషన్ ఇది సో ఈక్వేషన్ ఏంటిది దీని మొత్తం ఏమనుకోవచ్చు 2 cos x ప్లస్ 3 sin x దీనికి ఈక్వల్ కదా సో అప్పుడు నేను ఏం చేయాలి క్వశ్చన్ మనకు కావాలి 2 cos x ప్లస్ 3 sin x దీన్ని చేస్తాను కదా మనకి ఇది వచ్చింది సో దీని ప్లేస్లో ఇది వచ్చినప్పుడు మనం ఏంటి దీని ప్లేస్లో ఇది రాసుకోవచ్చా రాయకూడదా రాసుకోవచ్చు సో నేనేం చేశాను 2 cos x ప్లస్ 3 sin x ప్లేస్లో ఈ వాల్యూ రాసుకున్నాను టోటల్ ఈక్వేషన్ బై డినోమినేటర్ వాల్యూ రాశాను అర్థమైందా ఇప్పుడు ఏం చేస్తాను కాన్స్టెంట్ బయటికి తీసుకొని ఈ వాల్యూ దీనికి చెందుతుంది ఏదో ఒకదానికి పరిమితం అయిపోతుంది రెండింటికి చెందుతుంది కదా సో అప్పుడు ఏం చేసాం దీన్ని సపరేట్ చేసి రాసుకున్నాను అంతకుముందు ఏం చేశాను ఈ కాన్స్టెంట్ టర్మ్స్ని బయటకు తీసుకున్నాను అర్థమైందా ఓకే ఇప్పుడు ఏం చేస్తాను ఇక్కడ డినోమినేటర్ ఏదైతే వాల్యూ ఉందో దీని యొక్క డెరివేటివ్ నాకు పైన కనిపించింది కరెక్ట్గా కనిపించింది కాబట్టి నేను ఏం చేశాను డైరెక్ట్గా ఫార్ములా గుర్తుంది కదా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగ్ మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి
సో ఈ ఫార్ములాని అప్లై చేసా, మనకు వచ్చిన ఆన్సర్ ఇది. అర్థమైంది కదా? ఇంకెక్కడ డౌట్స్ ఉన్నాయా? లేవు. ఓకే, రైట్. అర్థమైంది కదా? సో ఈ విధంగా సాల్వ్ చేస్తే మీకు క్వశ్చన్ అంటే చాలా ఈజీగా వస్తుంది, చాలా ఎక్కువ టైం మీకు గుర్తుంటుంది అనమాట. ఓకే, సో అర్థమైంది కదా? ఈ విధంగా క్వశ్చన్ అంటే మనం సాల్వ్ చేయాలి. సో ఇది ఈ క్వశ్చన్ యొక్క కంప్లీట్ సొల్యూషన్.